హాయ్ నాని. హాయ్ 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 ఎస్ఏ. ప్రియాంక. హాయ్ ఎస్ఏ సార్. హాయ్ నాని, she said to you. నా Hi Ajay sir, she said to me sir. నో 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 Which నో is కరెక్ట్ గా confused. చెప్పాను నేను. Correct కరెక్ట్ గా చెప్పా. Okay, okay. కన్ఫ్యూజ్. Okay sir, ఈ ఇంటర్వ్యూ ఏంటి చెప్పు. టెల్ మీ అబౌట్ సరిపోదా శనివారం. Why should we tell you about you are also in సరిపోదా I శనివారం? am but I'm intro. సరిపోయిందా లేదా చెప్పు. సరిపోయింది. అంతే. అదే అంతే. మీరు చెప్పండి, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ? హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? గాడ్ బ్లెస్సింగ్ మీ విత్ ద రైట్ ప్రాజెక్ట్స్ నౌ డేస్ దట్ ఐ ఫీల్ వెరీ నైస్. ఇప్పుడు దేవుడు మంచి మంచి మూవీస్లు ఇస్తున్నారు. ఒక 2008 నుంచి 2015 దాకా నేను పని చేశాను ఎన్నో చేశాను. కానీ మూవీ వచ్చింది, నేను కూడా ఎవ్రీడే వర్కింగ్లే ఉన్నాను. కానీ సాటిస్ఫాక్షన్ కుదరలేదు. ఇప్పుడు వస్తున్న అన్ని మూవీలో నాకు దేవుడు బ్లెస్సింగ్ ఏంటంటే అన్ని మంచి మంచి రోల్స్ వస్తున్నాయి, మంచి మంచి సబ్జెక్ట్ వస్తున్నాయి, మంచి మంచి డైరెక్టర్, మంచి మంచి యాక్టర్స్తో కలిపి పని చేయాల్సిన ఒక బ్లెస్సింగ్ వచ్చింది. దట్ ఐ రియల్ ఫీలింగ్ నైస్. అలా ఈ సరిపోదా శనివారంలో ద డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డెఫినెట్లీ ఎ పెక్యూలియర్ రైటర్ అండ్ పెక్యూలియర్ డైరెక్టర్ అండ్ యూ ఆల్సో నో ఇట్. మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అంటే హీ యాక్ట్స్ అండ్ షోస్, నటించి చూపిస్తారు. అప్పుడు అది 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 ఇంప్రూవైజ్ చేసుకొని అడాప్ట్ చేసుకొని చేసినది ఒక హై ఉంటుంది. డైలాగు నవ్వు కలిపి అది ఎక్కడ ఆ క్యారెక్టర్, ఇప్పుడు నా క్యారెక్టర్ దీంట్లో దయానంద్, అందులో ఎక్కడ సీరియస్, ఎక్కడ నవ్వు వచ్చింది, ఎక్కడ కంటెంట్ వచ్చింది తెలియక ఒక మ్యాజిక్ చేస్తారు. నేను ఎన్నో రైటింగ్లో పని చేశాను. ఈ రైటింగ్ కొంచెం కొత్తగా ఉంది. పెక్యులర్ స్టైల్ ఉంది. అంటే ఏది సపరేట్ గా రాదు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ వన్ ఫ్లో, వన్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు ఒకరు యాంగ్రీగా ఉన్నారంటే రే ఎవరన్నా మాట్లాడదా అని నవ్వుకునే ఇలాంటి అబద్ధాలు చెప్పానుకో ఫట్ స్విచ్చింగ్ ఈ యాక్షన్ షోస్ ఆయన బ్రహ్మాండంగా యాక్ట్ చేసి చూపిస్తారు. అది చాలా నచ్చింది నాకు. అప్పుడు సో ఒక్కొక్క మంచి మంచి డైరెక్టర్తో పనిచేస్తున్నప్పుడు మనం మంచి మంచి సైట్స్ని, మన లోపల ఉన్న మంచి మంచి విషయాలు బయటకు వస్తుంది. కాబట్టి ఐఎమ్ రియలీ బ్లెస్డ్ having this project, doing this project really. And my co-actors, one actor called Priyanka Mohan. నైస్. ఆయన నాతో ఒక కానిస్టేబుల్గా పనిచేశారు. ఆ అమ్మాయికి ఒక ర్యాబిట్ బాడీ లాంగ్వేజ్ ఉంది. She doesn't move. I mean, rabbit is very like slow. What you are also talking about Priyanka? I don't know. You listen, no? I'm talking about Anchor. స్మాగారు ఇప్పుడు. Okay, yeah, okay. అందమైన ఫేసు, కొంచెం పాపం ఫేస్ కూడా అది. సో అందువల్ల ఆయన అక్కడెక్కడ మూవ్ అవున్నది, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆ ర్యాబిట్ లాగే ఉంటుంది. మనం షూటింగ్ స్పాట్లో కూడా నాన్నగారు నేను ఆ అమ్మాయిని ర్యాబిట్నే పిలుస్తాం. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా అమ్మాయిని? నేను చేయలేదా మీట్ చేయలేదు. చేయండి మీరు కూడా ర్యాబిట్. వైలెన్స్ స్పెల్లింగ్ ఏంటి? VIOLENSSE. ఓహో, కొత్త స్పెల్లింగ్ ఇదేంటి? ఏ డిక్షనరీలో ఉంది? సినిమాలో మా చారుకి వైలెన్స్ స్పెల్లింగ్ తెలియని వాడు. చారుకి వైలెన్స్ వర్డ్ స్పెల్లింగ్ తెలియని వర్డ్ కావాలి. ఓహో, అందుకని నేను అప్లికేషన్ పెట్టాను. మీరు హానెస్ట్ గా ఉండాలి. ఇప్పుడు సెట్ లో మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ క్యారెక్టర్? మూవీలో నాకు దయా క్యారెక్టర్ చాలా ఇష్టం. సెట్ లో నాకు వివేక్ ఆత్రేయ క్యారెక్టర్ చాలా ఇష్టం. ఓకే, మీరు చెప్పండి సార్. ఆన్ సెట్ నాని గారు, Nice. ఆన్ స్క్రీన్ ఆయన
సీన్స్ నేను చూడలేదు ఆన్ స్క్రీన్ ఈ మూవీలో యా కానీ హాయ్ నానా గురించి నేను చెప్పాలి ఓకే వేరే టెక్స్ట్ అది ఎందుకంటే నేను ఆ మూవీ చూసింది కాబట్టి ఓ నాన్నగారితో పనిచేసి 2-3 సీన్స్ కాంబినేషన్లో చేసి అప్పుడు సో నేను ముందు ఇంటర్వ్యూస్లో మూవీస్లో చూశాను సార్తో బట్ స్ట్రైట్గా కలవలేదు. సో అప్పుడు చూస్తున్నప్పుడు నైస్ ఆయన ఒక్కొక్క స్టార్స్ ఒక్కొక్క రకంగా లైఫ్ని తీసుకెళ్తారు. ఫట్టన్ వెళ్తారు, ఫట్టన్ కింద పడతారు, ఓకేనా. బట్ నాని గారు ఆయన క్యారియర్లో స్లో అండ్ స్టడీగా అదే పెంచి ఎప్పుడు కన్సిస్టెన్సీ అంత బిలీఫ్ అన్నీ సరే. సో ఏదో ఒక చూడడానికి ముందు పర్సనల్గా కలవడానికి ముందు ఏదో ఒక కంప్లీట్ కన్విక్షన్ ఉంది ఆయన లోపల. లేకపోతే మనం రెడ్ చేస్తాం కదా అక్కడ మలయాళంలో దుల్కర్ సల్మాన్, అక్కడ హిందీలో అందరూ నేను తమిళ్ యాక్టరు. సో అని ఒక తెలుగు యాక్టర్ గురించి చూస్తున్నప్పుడు సో ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఆయన ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి ఆయన చూస్తే ఆయన అది అనుకున్నాను. సో కలిసి పని చేస్తున్నప్పుడు ఆయన రియాక్షన్ మాత్రం నాకు చాలా ఫ్రిజైల్గా ఉంది. సరే అది నచ్చింది, అది ఎంజాయ్ చేశాను నేను ఈ సెట్ ముందు బయట సెట్కి వెళ్ళిన తర్వాత అది ట్రై చేద్దామా అలాగే ఉంటారు. మనకు ఏమైనా కొంచెం చాలా కాన్ఫిడెంట్గా అలాగే ఉంటారు. సో అది ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక యాక్టర్కి, ఎలా అంద లోపల ట్రస్ట్ ప్లస్ స్ట్రెంగ్త్ ఎలా ఉందంటే నాకు కొంచెం నేను అభిమానిస్తాను. Till date, who is your favorite co-star? Gossip interviewer here. What? Please. Okay, just because I am here, Hero, don't be. Okay, one answer only. You have to be very honest. One answer, one name. Okay. Yeah. My favorite co-star till date is SS Raya. Co-star is co-star. One answer, the end. The end topic. No. You cannot alter the question, no? One question, one answer. Next question ఏంటి? Okay. Heroines చెప్పండి. ఏంటి? Don't be biased. Okay, don't be biased because I'm here. You have to be very honest. Who is your favorite female co-star heroines? Priyanka. Lie. Huh? What? Full. Why are you saying lie? Okay. What is your problem? You're just an someone who's interviewing us today. Priyanka inte feel hota sir, lie she is saying. Priyanka he is saying Priyanka Chopra. Or first okay. Priyanka Chopra. Yes, sir. Priyanka, no lie అని ఎందుకు అనుకుంటున్నా? You just came to interview us. What do you know? Next name na. The first name, family name. ప్రియాంక పక్కన అదే అడగండి, క్లియర్ గా అడగండి. ప్రియాంక మోహన్. నేనే టిప్స్ ఇస్తున్నాను. ఇంతకు చెప్పాం కదా ర్యాబిట్ అని. ఓకే నైస్. ఓకే సార్ మీరు చెప్పండి, ఖుషి 2 ఎప్పుడు చేస్తున్నారు? అండ్ ఖుషి 2లో పవన్ సార్ ఉంటారా లేకపోతే వేరే హీరో ఉంటారా? ఖుషి 2 అని ఒక స్టోరీ పవన్ గారి దగ్గరనే ఉంది. ఆయన చాలా ఎంజాయ్ చేసి అది తీసుకున్నారు. తర్వాత ఏమైందంటే ఇది సీరియస్ గా జరిగిందా? వెరీ ఎక్సైటింగ్. బట్ ఖుషి 2 అని పెట్టలేదు, ఇంకొక నేమ్తో పెట్టి నేను ఒక స్టోరీ చెప్పాను సార్కి. చాలా మంచి స్టోరీ అండి, నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను రైటింగ్ ఆయన విన్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఏమైందంటే సూర్య నా ఆ మైండ్ స్టేట్లో దాటిపోయాను నేను. ఇప్పుడు నేను వెళ్ళి లవ్ చేయడం అంత అలా ఇప్పుడు వద్దు సూర్య సార్, అది అలా లేదు సార్. అన్నీ అక్కడ కూడా ఎంజీఆర్ ఎన్టీఆర్, ఇక్కడ ఎన్టీఆర్లో అక్కడ ఎంజీఆర్. ఆయన కూడా చాలా పెద్ద హీరో అయిన తర్వాత, పెద్ద రోజుల తర్వాత చాలా సూపర్ లవ్ సబ్జెక్ట్ చేశారు సార్, మీరు చేస్తే మంచిగానే ఉంటుంది అన్నాను.
నో సూర్య నో సూర్య ఆయన ఫిక్స్ అయిపోయారు బేసిక్. అది మాత్రం వచ్చుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, నాకు ఆ బాధ ఉంది. సరే, హైపోథెటికల్లీ ఇప్పుడు చేస్తే పవన్ సార్ తో చేస్తారా లేకపోతే వేరే హీరోతో చేస్తారా? ఇప్పుడు ఏంటంటే చేయాలని ఆశ ఉంది. ఇప్పుడు చేస్తే సార్ కూడా చేయొచ్చు, రామ్ చరణ్ గారు కూడా చేయొచ్చు, విజయ్ గారు కూడా చేయొచ్చు. ముగ్గురికి సరిపోతుంది స్టోరీ. ఈ 3 హీరోకే సరిపోతుంది. ఎవరు హీరోయిన్? ఎవరు? ఓ నువ్వు అది ఎక్కడ వస్తున్నావు ప్లాన్? ద హోల్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ దట్ సైడ్. Frankly, I'm telling you, it will definitely suit Priyanka more. Oh, she's a lucky girl. ఎలా మూడు హీరోస్ పేరు చెప్పాను, అలాగే ఇది కూడా చెప్తున్నా అంతే. Okay. If you are Priyanka Mohan, okay, what you will tell about this movie? Imagining me as her, I know I've heard very good things about the film. నేను గ్లిమ్స్ చూసాను, మీ బర్త్డే గ్లిమ్స్ చాలా బాగుంది. అండ్ బయటే ఉన్నారు, లోపలికి వెళ్ళండి. ఒక నిమిషం, ఐఎమ్ కమింగ్. ఓకే, అప్పుడు కరెక్ట్ గా ఒక ఎంట్రీ వస్తుంది, శ్రీకృష్ణ అని సత్యభామ. సూపర్ ఎంట్రీ. ఓకే, ఎంట్రీ అంటే ఐ డోంట్ నో, I mean, particularly that Satyabama entry. Yeah, it was very nice, you know. Okay, so and ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎందుకంటే అఫ్ కోర్స్ వివేక్ కాత్రేయాకి నేను బయాస్ గా చెప్పడం, బయాస్డ్ గా ఉన్నారు అందువల్ల అందరూ చూడాలని ఓపెన్ గా అలా లేదు. ఐ వాంట్ పీపుల్ టు వాచ్ దిస్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఓకేనా? బికాస్ ఐ లవ్ వివేక్ కాత్రేయాస్ డైరెక్షన్. ఐ రియలీ లవ్డ్ అంటే. ఐ బీన్ రేవింగ్ అబౌట్ అంటే. యా, దాని తర్వాత మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ వివేక్స్ ఫిలిం, ఇట్స్ me speaking as Priyanka Mohan, it's really I'm blessed, and to act with Nani again after Gang Leader, it's again a double bonus for me, and I'm so happy that I acted with him again. We've done Dawn. And I'm happy that it was a great film, and ee movie kuda danikana double great. Awesome and amazing మూవీ అవుతుంది. ఓకే, సో యా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ పీపుల్ సే. ఏమేమో సో ఇన్ సరిపోదా శనివారం యూ డిడ్ సండే టు ఫ్రైడే ఒక మెలో వెరీ స్వీట్ గై. శనివారం ఒకటి రోజు యు ఆర్ జస్ట్ లైక్ యు ఆర్ అన్లీషింగ్ కదా. So which one do you like? Do you like the mellow guy? Do you like the others? August 29 తర్వాత సండే టు ఫ్రైడే, సాటర్డే తో సహా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇష్టం. ఇది ఏంటి? ఆల్ డేస్. హౌ డస్ ఇట్ ఫీల్? లైక్ ఇప్పుడు చాలా విలన్ రోల్స్ చేస్తున్నారు, అది మీ రియల్ సెల్ఫ్ బయట వస్తుందా లేకపోతే హౌ ఇస్ ఇట్ లైక్? హౌ డస్ ఇట్ ఫీల్ టు? ఎందుకు అలా అంత బాగా చేయగలుగుతున్నారు అని అడుగుతున్నావు. హౌ యు ఆర్? యా, లైక్ యు ఆర్ లివింగ్ దట్ క్యారెక్టర్ కదా. ఒక విలన్ అంటే ఇప్పుడు ఎస్ఏ సూర్య సరే కదా, లోపల అంత ఇది లేదు. అక్కడ ఎంజిఆర్ మూవీస్ లో, తమిళనాడులో ఎంజిఆర్ మూవీస్ లో నంబియార్ అని ఒక విలన్ క్యారెక్టర్ ఉంది. సో ఆయన ఆఫ్ స్క్రీన్ లో చూసారంటే చాలా అయ్యప్పన్ డివోటీ, వెరీ నైస్ పర్సన్ అలా ఉన్నారు. ఇప్పుడు మూవీలో మాత్రం ఫుల్ విలన్ చేశారు. ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ దట్ క్యారెక్టర్ ఫర్ దట్ పర్టికులర్ మూమెంట్. ఓకే, దట్స్ అ ఫన్. That's a high. So which is your favorite till now? But I'm not that sadist, I'm not that bad. But being bad for that particular moment. Do you get that high when you like? There's a shot in our film where I'll be on my knees. Ajay Surya garu vachina juttu pattukoni ila he'll lift my head. Ila antaru. Surya garu entante I can feel it also. He will before action and after cut sorry and parle sir it's okay ante chaala sorry cheptaru, but you can also feel the strength during the take. Yeah. You know he is there.
తెలుసు ఆ moment లో నేను దయ అయిపోయాడు. చారులా మాట్లాడుతున్నాను, నాకు తెలుసు ఎలా ఉంటుంది. జస్ట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్. నాకు అంటే అంత జాగ్రత్త ఉంది కదా, అంటే కట్ అనగానే అంత ఫీల్ అవుతున్నారు కదా. ఐ నో ఫర్ షూర్ వన్స్ యు సే యాక్షన్ ఒక దయ దిగిపోయాడు అంతే, వచ్చేస్తాడు. దట్ ఈస్ ద స్ట్రాంగ్ రీజన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో. అంత ఎవిడెంట్ గా అందరికి నచ్చుతుందంటే ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ థియేటర్ లో కూడా అందరు ట్రిప్ అవ్వాలి. టెల్ us సంథింగ్ అబౌట్ చారు. చారు మా సినిమాలో యాక్చువల్లీ ఏదైనా ఒక ఎంత సినిమా వైలెంట్ ఫిల్మ్ అయినా యాక్షన్ ఫిల్మ్ అయినా ఏదైనా సరే, ఐ థింక్ ఒక చిన్న ఎమోషనల్ యాంకర్ ఉంటే, ఒక మనకి ఏమంటారు మధ్య మధ్యలో ఒక రిలేటబుల్ పర్సన్, లేదంటే ఆ సూర్య లైఫ్లో వాట్ ఈస్ ఇట్ మేకింగ్ హిమ్ యూనో తనలోని అన్ని యాంగిల్స్ని టచ్ చేస్తున్న ఒక రీజన్ బేసిక్లీ చారు మనం. అండ్ దెన్ ఐ రియలీ ఫీల్ సూర్య అండ్ చారుస్ ట్రాక్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రాక్ ఇన్ నాట్ ఇన్ ఆర్ ఫిల్మ్ అనే కాదు, ఇన్ జనరల్. బికాస్ ఆఫ్ ద బ్యాక్ స్టోరీ, బికాస్ ఆఫ్ వేర్ దే ఎండ్ అప్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ చారు రోల్ ప్లే చేసిన ప్రియాంక గురించి చెప్పాలా? ఇది యాక్చువల్లీ ప్రియాంక కాకుండా ఇంకా వేరే ఎవరైనా అయి ఉంటే అసలు బాగుండేది కదా సార్. ప్రియాంక చాలా బాగా చేస్తుంది. అంతేనా సార్? మంచి చెప్పడానికి ఇంత అయ్యో చాలా ఉంది సార్. ఊరికి రియాక్షన్ యాంకర్ ఫ్యాన్ అని చెప్పింది కదా, తన రియాక్షన్ ఏంటో కనుక్కుందాం ఏంటి పిలిచి అని. ఓకే, సో ప్రియాంక ఐ థింక్ ఇస్ హ్యాస్ అ వెరీ యూనిక్ క్వాలిటీ. She has there's something about her face that it'll ఒక ఇన్నోసెన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. చారు యాక్చువల్లీ ఒక కానిస్టేబుల్ రోల్ చేస్తుంది. యూ విల్ కాన్స్టెంట్లీ ఫీల్ సో మచ్ ఫర్ హర్. పర్టికులర్గా దయా పక్కన ఉన్నాడంటే యూ విల్ ఫీల్ అయ్యో చారు పక్కనే ఉంది ఏమవుతుందో చారుకి అని you'll feel protective about చారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్స్ అ లాట్ బికాస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ హాఫ్ ఆఫ్ ఇట్. కానీ మన ప్రియాంక ఫేస్ కూడా దానికి చాలా యాడ్ అయింది. అది వివేక్ రోల్ రాసింది ఇన్నోసెంట్ రోలే, కానీ ప్రియాంక పర్ఫెక్ట్గా ఆ రోల్కి కొంచెం యాంప్లిఫై చేసింది, సూట్ అయింది. అండ్ చాలా చిన్న చిన్న రియాక్షన్స్ ప్రియాంకవి చాలా స్క్రీన్ మీద ఏంటి సిగ్గుపడుతున్నా ఎందుకు నేను ప్రియాంక గురించి మాట్లాడుతున్నా. వై ఆర్ యూ బ్లషింగ్? ఓకే, ఐ విల్ జస్ట్ ఫుల్ స్మైల్ రెడ్ అయిపోయింది. అదే okay, I will just stare at the wall, you carry that is very wrong behavior for someone who is మీరు చెప్పండి professional లో. okay okay సో చాలా ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ తనకు. అందుకే మన గ్యాంగ్ లీడర్లో కూడా ప్రియాంక నేను చేసిన వాటిలో ఇప్పుడు కూడా చాలా చిన్న చిన్నవి వీడియో షేర్ చేస్తుంటారు. తను ఒక చిన్న లుక్ ఇచ్చినా సరే ఓకే, నేను స్మైల్ కూడా చేయకూడదు అంటే ఇది ఎలా? స్మైల్ లేదు అక్కడ, బ్లషింగ్. ఓకే ఓకే, yeah, she's a very good actor, but also I feel she's very lucky also. She's blessed also because she has those eyes. She has that innocence in her face which will actually add so much for her performance on screen. You're happy, no? The fan in you is happy, right? Yeah. Okay, sure. Very much. How was it working with Jakes? First time you were working with Jakes, and of course మీరు కూడా. How was, I mean, Jakes is now general గా I feel Jakes మామూలుగా కొంచెం థంపింగ్ మ్యూజిక్, ఒక ఎనర్జెటిక్ మ్యూజిక్కి ఐ థింక్ ఈస్ ద రైట్ మ్యూజిక్. అలానే ఇప్పుడు ప్రతి వాళ్ళలో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ యాక్టర్స్ కొన్ని జానర్స్కి చాలా బాగా సూట్ అవుతారు, ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో వాళ్ళ స్ట్రెంగ్త్ని జానర్ కనుక మ్యాచ్ చేస్తే ద బెస్ట్ అవుట్పుట్ విల్ కమ్. అండ్ ఎందుకో నేను ఎప్పటి నుంచో జేక్స్ వర్క్ చూస్తున్నాను. అయ్యప్పనం క్వశ్చన్ ఇలాంటివన్నీ అసలు కొట్టాడు. అండ్ తను ఎప్పటి నుంచో తనతో పనిచేయాలని ఉండేది. సరిపోదా కథ విన్న వెంటనే నేను వివేక్తో మాట్లాడుతున్నప్పుడు వి థాట్ హీల్ బి ద రైట్ చాయిస్. బోత్ వివేక్ ఆల్సో అగ్రీస్ ఆన్ ఇట్. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు తిరగదీస్తాడు ఆర్ఆర్, అది ఆబ్వియస్లీ థియేటర్లు చూడబోతున్నారు. అండ్ సాంగ్స్ ఆల్సో నా కంటిన్యూస్ లూప్లో నడుస్తూనే ఉంటాయి. మీకు చెప్పండి సార్, మీకు సపరేట్ గా ఒక మ్యూజిక్ పెట్టారు కదా ఎండ్ లో, అది చాలా బాగుంది. వచ్చింది అదే బర్త్డే టీజర్ లో, నాట్ ఎ టీజర్. yes. How was it? అదిరింది. How does it feel? సినిమాలో దయా థీమ్ అని ఉంటుంది. Of course, yeah. ఆయన వచ్చినప్పుడు he enhanced the whole movie, whole look and feel to the different level. Definitely. సార్
కూర్చో. బర్త్డే విష్ చెప్పండి. ఎస్పెషల్లీ దట్ కెమెరా వెన్ కమ్స్ క్లోజ్ టు హిమ్ అది రామ్. Oh, That was amazing. అయ్యో. అండ్ వచ్చి అక్కడ నిలవడం, సార్ కరెక్ట్ గా హ్యాపీ బర్త్డే సార్ అది చాలా మంచి మూమెంట్లు వస్తుంది సార్ మూవీలో నేను ఐ జస్ట్ దట్ స్కోర్ మంచి హైలో వస్తుంది. DOP మురళి గారు, tell something about him and how was it working with him? యాక్చువల్లీ డిఓపి మురళి గారికి లోపల ఒక యాక్టర్ ఉన్నారు. Oh yes, మురళి గారికా? exactly. అవునా? నేను విన్నాను. ఎలా? అదే. నేను విన్నాను. మీరు I విన్నారా? heard. Very good. That's an actor. Then he has a what to say, that conception, improvisation talent And కూడా involvement. ఉంది. Yeah, involvement. అన్ని క్యారెక్టర్ లో ఇన్వాల్వ్. ఇది ఇలా చేస్తే మంచిది, అవును, అది ఉంటుంది, అది కాన్స్టెంట్ గా ఉంటుంది. అన్నారు. ఈ విల్ సే, అండ్ ఆయన ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఒకళ్ళు సరిగ్గా చేయకపోయినా, ఎవరైనా చూస్తున్నా అతను సరిగ్గా చేయట్లేదు, తన్ని కొంచెం సైడ్ పెట్టేసి చెప్తారు. I know you love Vivek, you're very fond of him, and we all love Vivek, we are very fond of him. I don't know, we just love him Oh, genuinely. you love him. I heard Priyanka telling that he's a very very gem of a person. Andike. అదే నేను లవ్ హిమ్. నైస్. You tell. వివేక్ ఇందాక సార్ చెప్పినట్టే, వివేక్ ఇస్ నాకు మోర్ దెన్ ఎనీథింగ్ ఐ లవ్ ఆనెస్ట్ పీపుల్. Yeah. ఓకే, చాలా మనసులో ఏ కన్వర్షన్ లేకుండా, అండ్ మనకి వర్కే ప్రాణం అదేందా. యూ షుడ్ నెవర్ ట్రై టు ఏమంటారు, నాకు చాలా కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఈ రోజు దాకా వివేక్ ఎప్పుడు ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవడానికి రాలేదు, Yeah. కథ టు సెల్ హిస్ స్క్రిప్ట్ రాలేదు. అవును. హీఈస్ నాట్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్ గోయింగ్ టు బి గుడ్. Yeah. ఈజ్ జస్ట్ ట్రైంగ్ టు సే దేర్ ఇస్ వన్ ఐడియా, ఒక స్టోరీ ఉంది సార్, మీరు విని చెప్పండి. ఐ లైక్ దట్ కమ్స్ అక్రాస్ అనమాట ఎప్పుడు కూడా, ఒక జెన్యూనిటీ. అండ్ వివేక్ ఇస్ అ వెరీ వెరీ ఏమంటారు, మనకి కొంచెం మనం స్క్రీన్ ప్లే లాంటి వాటి మీద మనకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనకంటూ ఒక స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ని మనం పెద్దగా ఎక్స్పెరిమెంట్ చేసింది లేదు. వివేక్ ఎందుకో ఫస్ట్ నుంచి ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ప్లేయింగ్ విత్ ఇట్. Yeah. దాంతో అలా చేయొచ్చు అండ్ ఆల్ దట్. అండ్ చాలా ఎఫర్ట్, అంటే ప్రాణం పెట్టేయడమే. సినిమా స్టార్ట్ అయిందంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా మనకి తిన్నామా నిద్రలు ఉన్నాయా ఏమీ లేదు, ప్రాణం పెట్టి చేస్తాడు. అండ్ దెర్ ఇస్ బికాస్ ఆఫ్ ఆ ఆనెస్టీ ఏదైతే ఉందో అది క్యారెక్టర్స్లో, వాళ్ళ బ్యాక్ స్టోరీస్లో అన్నిట్లో దట్ వివేక్ తాలూకు ఆనెస్టీ విల్ రిఫ్లెక్ట్. I like the way అది చిన్న nuances ఆ క్యారెక్టర్స్, అదే మనకి కనెక్ట్ అయిపోతుంది. లైక్ ఇట్స్ వెరీ రేర్ అండ్ వెరీ యూనిక్, నాట్ ఎవ్రీబడి క్యాన్ గెట్ దట్ థింగ్ అవుట్ ఆఫ్ యాక్టర్స్. రిలీజ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం కాబట్టి ఐ థింక్ మనలో ఆ సెలబ్రేషన్ మూడ్ ని క్రియేట్ చేయడానికి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్టార్ట్ అయ్యింది. అవును, ఇంప్రాంప్టు. నో దిస్ ఇస్ నాట్ ప్లాన్డ్. ఇంకొక చూడండి, సార్ బర్త్డే సాటర్డే ఈ ఇయర్ లో, నా బర్త్డే సాటర్డే, సార్ నా బర్త్డే నవంబర్ 20 ఏంటి చూడండి. మొన్న సాయి కుమార్ గారి బర్త్డే సాటర్డే. డ్రమ్స్ కా సార్ దేర్ ఆర్ క్రాకర్స్ ఆల్సో స్టార్టెడ్. ఎందుకో సార్, ఎందుకో యూనివర్స్ ఇస్ సేయింగ్ సంథింగ్ అబౌట్ అ రిలీజ్ అని నా ఫీలింగ్. నో, హీల్ సే ఆల్వేస్ దేర్ ఇస్ ఇందాక చెప్పాను కదా, మేనిఫెస్టేషన్ అండ్ ఆల్ దట్. Manifest. It is very clear. I think Optimistic. we have a celebration waiting in the month end. ఇది జస్ట్ చిన్న ఒక హింట్ ఇచ్చింది. So let's it was great catching up with you guys. నేను hope okay నేను పాస్ అయ్యాను యాంకర్ గా. Really? Very good anchor. సూపర్ ప్రియాంక వచ్చితే ఇంకా బాగుండేది. సో 29th మూవీ రిలీజ్ అవబోతుంది, థియేటర్ లో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వెనకాల వినిపిస్తున్న సౌండ్ ఉంది కదా, దానికంటే అదిరిపోద్ది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.